ప్రభువైన యేసుక్రీస్తు ఘననామములో ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగుగా ఉన్నారు కదండి? చాలా మంచిది. మీరు ఈ కార్యక్రమము చూస్తున్న దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. మీరు దేవుని వాక్యమందు బలం పొందుకుంటున్నారు. ఇతరులు కూడా దేవుని వాక్యమందు బలం పొందుకొనటానికై తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. దానంతట అదే ఇతరులకు వెళ్తుందని తెలియజేస్తూ ఉన్నాను. రండి, ఈరోజు మనము ఎలా దీవించబడతాము అనే మాటలు క్లుప్తంగా ధ్యానించుకొని తదుపరి మీ కొరకై నేను ప్రార్థన చేస్తాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. ఈ అధ్యాయములో మోషే అహరోనుతో తన కుమారులతో ఇలా చెప్తూ ఉన్నారు. 22 నుండి, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలులను ఇలా దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. ఇది మోషే ద్వారా దేవుడు ఆనాడు యాజకులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఇశ్రాయేలు ప్రజలు, అక్కడున్న వారందరూ కూడా దేవుని నామములోనే దీవించబడతారని చెప్పిన ఆజ్ఞ. మరి ఈరోజు కొత్త నిబంధన భక్తులమైన మనము ఎలా ఆశీర్వదించబడతాము అనేది ఆలోచన చేస్తే ఖచ్చితంగా కొత్త నిబంధన యాజకులైన దేవుని సేవకుల వలనే మనం ఆశీర్వదించబడతాము. అనగా దైవజనుడు మీ గృహానికి రావటమును బట్టి, ప్రభు వాక్యమును మీ వద్దకు తీసుకుని వచ్చిన దానిని బట్టి మీరు దీవించబడతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12-13 వచనాల్లో ఇలా ఉంది, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. అపోస్తలుడైన పౌలు గారు, అలాగే పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, యోధా గారు పత్రికలు రాస్తూ ప్రారంభములో శుభవచనాలు, చివరి ముగింపులో శుభవచనాలు పలికినారు. ఎందుకు? సువార్త ద్వారా దైవజనులు మన ఇంటికి వచ్చారని అర్థం. ఆ సంఘానికి ఆ లెటర్ రాయటంలో పౌలు వెళ్ళినారని అర్థం. ఇక్కడ ప్రభువు ఇచ్చిన క్రమం అదే. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును అని చెప్పినారు. ప్రభు చెప్పినట్లుగా మనకు ఆశీర్వాదం ఉంది. ఇంకా నువ్వు లోతుగా ఆలోచించటానికి లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం మనందరికీ తెలిసిందే. ఇందులో ఈ జక్కయ్య పొట్టివాడు ధనవంతుడు, కానీ యేసుని చూడగోరాడు. జనుల మధ్యకు వెళ్ళి
చూడలేకపోయాడు. కాబట్టి ఇతడు ఒక మేడు చెట్టు ఎక్కినాడు. మేడు చెట్టు కిందకి వచ్చిన యేసు ప్రభు పైనున్న జక్కయ్యను పిలిచినాడు. అది గొప్ప సంగతి. ఇక్కడ 5వ వచనంలో ఇలాగా చెప్పబడిన మాట చూద్దాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ప్రభు, మీరు ఎవరింటికి వెళతారో ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి అనే మాట చెప్పినారు. యేసు ప్రభు ఆ జక్కయ్య దగ్గరికి వెళ్ళినాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. ప్రభు జక్కయ్య ఇంటిలో ఉన్నాడు. జక్కయ్యతో చాలా సంభాషణ చేసినాడు. జక్కయ్య మారు మనసు పొందినాడు, పాపములు ఒప్పుకున్నాడు. 9వ వచనంలో, అందుకేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియులారా, ఇప్పుడు జక్కయ్య హృదయము, జక్కయ్య నివాసము, జక్కయ్య కుటుంబము యోగ్యమైనది. ఎందుకనగా ప్రభువుని చేర్చుకున్నాడు, బోధ విన్నాడు, మారు మనసు పొందినాడు. కాబట్టి రక్షణ దొరికినది. కాబట్టి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. పై మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. అన్యుడైన ఇతడు ప్రభువుని విశ్వసించటము ద్వారా అబ్రహాము యొక్క వంశములోనికి చేర్చబడినాడు. గలతీ 3వ అధ్యాయము 13-14 వచనాల్లో, అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్యజనులకు కలుగుటకై ఆయన మన కొరకు శాపమై మన పాపములను మ్రాను మీద మోసుకొని ఉన్నారని రాయబడి ఉంది. కాబట్టి ఇలాగ దేవుడు మనలను ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఎఫెసీ 1వ అధ్యాయము 3వ వచనములో ఇలాగా వ్రాయబడిన మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ప్రియులారా, ప్రభునందు ఉంటే యోగ్యులము, ప్రభునందు ఉంటే అబ్రహాము బిడ్డలము, ప్రభునందు ఉంటే రక్షణకు హక్కుదారులమై ఉన్నాము. ప్రభునందు మనకు పరలోకములోనున్న ప్రతి ఆశీర్వాదము ఇవ్వబడి ఉన్నది. అందుకనే ప్రధాన కాపరి, ముఖ్య ప్రధాన కాపరి అని హెబ్రీ 8-9 అధ్యాయాల్లో రాయబడి ఉంది. ఇప్పుడు మనము ఆ ప్రభు వాక్యాన్ని, కొత్త నిబంధనను విశ్వాసులు గృహానికి తీసుకుని వెళ్ళి బోధించుచున్నప్పుడు ఆ ఆశీర్వాదము వారి మీదకి వెళుతూ ఉంది. ఆలోచించారా? దైవజనుడు అపోస్తుల బోధను తీసుకుని మీ ఇంటికి రావుట ఆశీర్వాదము. అప్పుడు మీరు దేవుని సంఘముగా ఉండగలుగుతున్నారు. దేవుని నామము అనగా యెహోవా నామము మీకు నాకు ఆశీర్వాదములు ఇస్తున్నది. ఎఫెసీ 1లో క్రీస్తునందే ఆయన పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఇస్తున్నాడు కదండి. కాబట్టి మోషే తన అహరోనుతో, తన కుమారులతో చెప్పిన విధముగా ఈరోజు దేవుని సేవకుల వలనే మనం ఆశీర్వదించబడుతున్నాము. ఇలాగునే మనం ఆశీర్వదించబడాలి. ప్రభు తన కల్వరి రక్తధారల ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన.
కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి, ఈ సోమవారపు దినాన్ని మాకిచ్చిన ఈ సత్యాన్ని బట్టి స్తోత్రాలు. మేము మీ ఆశీర్వాదమునకు అనర్హులమని ఒప్పుకుంటున్నాం. మీ ఎదుట మేము పాపములు ఒప్పుకున్నప్పుడు మీరే ఈ అర్హత మాకిచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. తండ్రైన దేవ, నీ కుమారుడైన యేసుక్రీస్తు నందు మాకు సర్వ ఆశీర్వాదములు ఇచ్చుచున్నందుకు తండ్రైన దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానం చొప్పున ఈ దినమున నీ బిడ్డలు చేయుచున్న ప్రయాణాలంతటిలో తోడుండండి నాయన. వారిని ఆశీర్వదించండి. గర్భఫలాలు లేని వారు గర్భఫలాలు పొందుకొనుటకు సహాయం చేయండి. ఎప్పటి నుండో శుభకార్యాలు కొరకు ఎదురు చూస్తున్నారు, జరగటము లేదు. ఈ రోజున జరిగించుమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు నీ బిడ్డలు ఏదైతే నీ ఎదుట మోకరిల్లి ప్రార్థించి అడుగుతున్నారో మీ చిత్తమైనవన్నీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గల్పలో బాస రాక అక్కడ అక్కమ్మ కొరకు, క్రొత్త ఈజాలు కొరకు, అలాగే క్రొత్త డ్యూటీలు కొరకై ఎదురు చూస్తున్నారు నాయన. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి నీ నామములో అక్కడ గల్పలో ఉన్న వారందరినీ కూడా బలపరచండి. అమెరికాలో అడవులు తగలబడి చాలా వేల కోట్ల ఆస్తులు నష్టమైపోయినాయి నాయనా. ఆ ప్రాంతం అంతటిలో మీ నామములు వర్షము కురిపించుమని, వారిని ఆదుకొనమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ఈ ప్రపంచములో అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్తున్నావు నాయన. ఆ ప్రాంతం అంతా కూడా పాప మాలిన్యముగా ఉన్నదని ఒక సహోదరులు తెలియచేస్తూ వచ్చినారు. ప్రతి సంవత్సరము కంటే ఈ సంవత్సరము ఎండ తీవ్రముగా వచ్చింది, అందుకనే ఆ పాపమంతా తుడిసిపోతుందని చెప్పుచూ వచ్చినారు నాయన. ఆ ప్రాంతంలో ఏముందో నాకు తెలియదు కానీ దేవా తండ్రి కాపాడమని ప్రార్థన చేస్తున్నా. ఈరోజు ఈ వాక్యం విన్న వారిని దీవించండి, వారి పాపము నుండి విడుదల కలిగించండి. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.